తెలుగుదేశం పార్టీ రుద్దుటూరు నియోజకవర్గంలో సోములవారిపల్లె రామేశ్వరానికి పరిసర ఈ ప్రాంతాల్లో ఒక ఆఫీస్ను అందుబాటులోకి తేవాలని చెప్పేసి మాజీ కౌన్సిలర్ సీతారామరెడ్డి అన్న దీన్ని నా దృష్టికి తేవడం జరిగింది. ఎలాగూ టౌన్ పెద్దదైంది, ఒక ఆఫీస్ అనేది కూడా ఒకటి తెలుగుదేశం పార్టీకి ఈ ప్రాంతంలో ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో, అలాగే ఈ ప్రాంతం సంబంధించి త్వరలో మాజీ ఎమ్మెల్యే కాబోతున్న రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ కూడా ప్రజలు దగ్గరలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉంటే ఆఫీస్కి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే గారి దౌర్జన్యాలు కానీ లేకపోతే ఇక్కడ వాళ్ళకి ఏమైనా సమస్యలు కానీ ఉంటే కనుక పార్టీ ఆఫీస్లో ఇక్కడ ఉన్నటువంటి నాయకుల దృష్టికి తెస్తారనే ఉద్దేశంతో సీతారామరెడ్డి అన్న గారు చెప్పగానే సరే ఇది మంచి అవకాశము, ఇంకొకటి మంచి పని, దీన్ని తొందరగా స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. ప్రజలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా లేకపోతే మీకు ఏదైనా ఇబ్బందులు జరిగినా, మీ భూములు లాక్కోవడం కానీ మిమ్మల్ని ఎవరైనా బెదిరించినా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళు ఏదైనా జరిగినా కూడా ఈ కార్యాలయానికి సంప్రదించాలని కోరుతా. ఈరోజు ఈ కార్యాలయాన్ని పెద్దలు కడప ఎంపీ అభ్యర్థి శ్రీనివాసులు రెడ్డన్న గారు, అలాగే మా పెదనాన్న మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి గారు, సీతారామరెడ్డి అన్న, ఇక్కడ వాళ్ళ అబ్బాయిలు, తర్వాత 2 మండలాల కన్వీనర్లు, పట్టణాధ్యక్షులు, అలాగే సినీహబ్ రాజేశ్వర రెడ్డి గారు, అలాగే ఈవి సుధాకర్ రెడ్డి గారు, అందరూ కూడా ఈ కార్యాలయ ఓపెనింగ్కి వచ్చిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే 2 నిమిషాలు మన ఎమ్మెల్యే, మా త్వరలో మాజీ ఎమ్మెల్యే కాబోతున్న రాచమల్లు ప్రసాద్ రెడ్డి పరిస్థితి ప్రజలకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, రామేశ్వరం నుండి విజ్ఞప్తి చేస్తున్నా, రౌడీ రాచమల్లు కావాలనా, ప్రజల్ని ప్రేమించే ప్రవీణ్ కావాలనా? ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయండి. రాచమల్లులో రా అంటే గనక రౌడీజం ఉంది, ప్రవీణ్లో పి అంటే గనక ప్రజల ప్రేమ ఉంది. ప్రజలతో ఉండాలని వచ్చిన 4 సంవత్సరాలుగా అతను పెట్టిన కేసులకు భయపడకుండా నిలబడిన, అతని దౌర్జన్యాలను ఎదిరించిన, ప్రజలకు అతను చేసే ప్రజల ముందు మాట్లాడే తీయటి మాటలు కాదు, తెర వెనకాల రాచమల్లు ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి ఎలాంటి పనులు చేస్తున్నాడో కూడా ఈ 4 సంవత్సరాల్లో ప్రజలకు తెలియజేసిన పోరాటంలో ఒకవేళ నా పైన దాడులు చేయాలని చూసినాడు, కేసులు పెట్టి నన్ను కేంద్ర కారాగారంలో బంధించినా కూడా తెలుగుదేశం పార్టీ ఒకటే ప్రతిజ్ఞ చేస్తున్నా, రాచమల్లు ప్రసాద్ రెడ్డి రాసి పెట్టుకో, నువ్వు చెప్పినావు తెలుగుదేశం పార్టీ జెండా ప్రొద్దుటూరులో ఎగరనీయనని, తెలుగుదేశం పార్టీ జెండా త్వరలో ప్రొద్దుటూరులో ఎగరబోతాంది, నువ్వు ఓడిపోబోతాండావు, నువ్వు మాజీ ఎమ్మెల్యే కాబోతాండావు. అసలు ఏందా నీ ఫ్రస్ట్రేషన్ ఏంది, నీ డిప్రెషన్ ఏంది? నీ కౌన్సిలర్లు వాళ్ళు మా నాయకులకు అప్రోచ్ అయ్యి తెలుగుదేశం పార్టీలో కౌన్సిలర్లు వస్తున్నామంటే రాత్రులు ఊరంతా వాళ్ళ ఇళ్ళకాడికి తిరుగుతున్నావు. ఏం 4.5 సంవత్సరాల నుంచి నీ కౌన్సిలర్లకు నువ్వు పని చేసి వాళ్ళకు విలువ ఇచ్చి మనిషిని ఒకవేళ కౌన్సిలర్గా చూడకపోతేలే మనిషిగానా చూసి విలువ ఇచ్చే కౌన్సిలర్ నీ దగ్గర ఉండరా? ఈరోజు పోయి రాత్రులు 11, 12, 1 గంట వరకు పోలీసుల్ని పెట్టుకొని కౌన్సిలర్ల ఇళ్ళ చుట్టూ దిగజారి తిరుగుతున్నావంటే నీ ఓటమి ఆనే స్టార్ట్ అయింది. రాబోయే ఎన్నికల్లో నువ్వు ఓడిపోతాండావు. ఇప్పటికైనా నీకు విజ్ఞప్తి చేస్తాడా, సాంప్రదాయబద్ధంగా ధర్మయుద్ధానికి రా. నీ కౌన్సిలర్లను కూడా ఇళ్ళకాడికి పోయి బెదిరించి ఒక ఫ్యాషన్ అయిపోయింది పొద్దుటూరులో. నందం సుబ్బయ్యను చేసినట్టు చేస్తాం. ఎంతమందిని చేస్తావు? ఎంతమందిని నందం సుబ్బయ్య మాదిరి బలి చేయాలంటావు? అంటే నీకు నోరు తెరిస్తే నందం సుబ్బయ్యకి పట్టిన గతి అంటే నీ కౌన్సిలర్లకు అదే, నీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్కి అదే, మా పైకి అదే, ప్రతిపక్ష పార్టీ వాళ్ళ పైకి అదే, అందరూ అదేనా? రౌడీ రాచమల్లుకు తొందరలో రుద్దుటూరు ప్రజలు విజ్ఞప్తి చేస్తానా, మాజీ ఎమ్మెల్యే కాబోతున్నాడు, మీ అందరి సహకారంతో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరబోతోంది. ఇక్కడ రేపు జరగబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తానా. ఖచ్చితంగా మీరందరి సహాయ సహకారాలతో రాచమల్లు ప్రసాద్ రెడ్డి 4.5 సంవత్సరాలు చేసిన దాని మీద ఖచ్చితంగా నేను లోకేష్ బాబు గారి దగ్గర నుంచి సైన్ చేయించుకొని వచ్చి మొట్టమొదటి పత్రం 4.5 సంవత్సరాల రాచమల్లు రౌడీజానికి వాళ్ళ బాధితులకు అందరికీ న్యాయం చేసేలాగా సిఐడి ఎంక్వైరీ తీసుకొని వచ్చి రాచమల్లు ప్రసాద్ రెడ్డి బాధితులకు అందరికీ హామీ ఇస్తానా. మీరు ఎవరు అధైర్యపడకండి, మీకు జరిగిన అన్యాయాన్ని మొత్తం నేను బాధ్యతగా తీసుకుంటానా. ఖచ్చితంగా రాచమల్లు ప్రసాద్ రెడ్డి మీ దగ్గర రాబట్టిన కప్పం ఎంక్వైరీ వేపించి నిజ నిర్ధారణలు తేల్చి ప్రజల ముందర పెట్టి మీకు రావాల్సిన దాన్ని కూడా ఎనికి ఇప్పించి ఆయన లాక్కునే భూముల మీద కూడా ఎంక్వైరీ వేసి అతని పైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ
ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో కూడా కార్యకర్తలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి తెలుగుదేశం పార్టీని గెలిపించే దాంట్లో నిమగ్నమైదాం. కొందరు వైఎస్ఆర్ పార్టీ నుంచి లేకపోతే పక్కన పార్టీలలో ఉన్న వాళ్ళు కూడా మనకు అనైక్యత క్రియేట్ చేసి తెలుగుదేశం పార్టీని ఇక్కడ నాశనం చేయాలని చూస్తున్నారు. ఖబర్దార్ చెప్తానా, ఎవరైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికి వస్తే ఇక్కడ ఉన్నాం. ఎవరి ఆటలు సాగనీయం. కార్యకర్తలు కూడా ఏవంటేవి వినొద్దు. అందరం సమిష్టిగా కలిసికట్టుగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు, లోకేష్ గారి ఆదేశాల మేరకే మనం ఇక్కడ పనిచేస్తున్నాం. ప్రతి కార్యకర్త కూడా దీన్ని గమనించండి. పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే వేరే పార్టీలు ఉన్న వాళ్ళు మన మధ్యన అనైక్యత క్రియేట్ చేయాలన్నారు. దాన్ని కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మనం పిలవగానే కడపలో నియోజకవర్గంలో అక్కడ మాదివక్క పోటీ చేస్తుంది. అక్కడ ఎన్నో పనులు ఉన్నా కూడా వాసన్న అదే పనిగా ప్రొద్దుటూరు అంటే వాసన్నకు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది. ప్రొద్దుటూరులో ఎట్లా దిగి ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ప్రత్యేక శ్రద్ధతో అన్న ఇక్కడికి రావడము, అన్నకు నేను మరీ కృతజ్ఞతలు తెలియజేస్తా. ఎందుకంటే గత 4 సంవత్సరాలు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అనునిత్యం జిల్లా నాయకత్వం వహిస్తున్న వాసన్న ఎందరో మంత్రులు చేసిన వాళ్ళు, రాజ్యసభలు చేసిన వాళ్ళు, ఇంకొకరు పార్టీని వీడి వెళ్ళిపోయినా కూడా ప్రవీణ్ ఇలాంటి యంగ్స్టర్ రాజకీయాల్లో ఉండాలని చెప్పేసి నాకు వెన్నుదన్నుగా ఉండి ఈరోజు తెలుగుదేశం పార్టీని కడప జిల్లాలో పూర్వవైభవం తీసుకొచ్చేదానికి, అంటే ఒకప్పుడు గుల్లగుంట శివారెడ్డి ఉన్నప్పుడు, తర్వాత బద్వేలు వీరారెడ్డి గారు ఉన్నప్పుడు, ఇట్లా పెద్దోళ్ళు పనిచేసినప్పుడు ఎట్లా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ రావాలని పనిచేసినాడో వాళ్ళ వారసత్వం ఈయన అందిపుచ్చుకొని ఇక్కడ కూడా జిల్లాలో తెలుగుదేశాన్ని బలోపేతం చేస్తున్నాడు. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది. 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ కూడా గెలవబోతోంది. అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే లేని వాళ్ళు ఇద్దరు వైఎస్ఆర్ పార్టీకి పోయినాడు అంటే జగన్ ఏమైనా వాళ్ళకి లెక్కించాడా? ఈ పార్టీ మారితే కొనుగోలు అంటారు. ఇంకా దానికి మేమేమో ఆన్సర్ చెప్పాలా? వచ్చిన వాళ్ళని చెప్పమను. పార్టీలో చేరిన వాళ్ళు మేము ఇంత డబ్బు ఇచ్చి చేరినాము, మాకు ఇంత డబ్బులు ఇచ్చి చేరినామని ఆ కౌన్సిలర్లు చెప్పాలా? మాకెట తెలుస్తుంది. ఈ మధ్య పొద్దుటూరు ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ ఒకటి చూశారు. ఆయనకు మాటల చతురత ఎక్కువ కదా. తెలుగుదేశం పార్టీ నాయకులు అనైక్యత సృష్టించి విడగొట్టి పాలించాలని చూస్తున్నాడు. ఏమన్నాడు ఆయన? వరదరాజురెడ్డి గారి నైతికత గురించి, పోగటం వాళ్ళ గురించి మాట్లాడాడు. వరదరాజురెడ్డి గారికి నైతికత లేకుండా 5 సార్లు పొద్దుటూరులో ఎమ్మెల్యే అవుతాడు. ఆయన ఉండబట్టే కదా అయినాడు. పోగటం వాళ్ళకు ఓట్లేరు అంటున్నాడు. పోగటం వాళ్ళకు ఓట్లు లేకుంటే వీరశివారెడ్డి గారు 3 సార్లు ఎమ్మెల్యే అవుతాడా? ఈయనేదో జగన్ బొమ్మ పెట్టుకొని 2 సార్లు ఎమ్మెల్యే అయ్యి అన్ని రకాల మాఫియాలు, బీసీలను హత్య చేసిన కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయినాడు. ఈయన కూడా ఎదుటివారి నైతికత గురించి, పోగటం వాళ్ళ గురించి మాట్లాడే అంత అవసరం లేదు, ఆ స్థాయి లేదని నేను అనుకుంటా ఉండా. చాలా సీనియర్లు వాళ్ళ గురించి, వాళ్ళ నైతికత గురించి, పోగటం వాళ్ళ గురించి ఆయన 3 సార్లు గెలిచాడు. పోగటం వాళ్ళ ఓట్లే వీళ్ళందరి మీద ఆయన విడగొట్టి పాలించాలని చూస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరు ఐక్యంగా ఉంటారు. మీరే ఇంకా అనైక్యత మీలోనే స్టార్ట్ అవుతుంది. ఎక్కడ చూసినా కడపలో కానీ, ప్రొద్దుటూరులో కానీ, ఇంకా పులివెందులో కూడా ద్వితీయ శ్రేణి నాయకులు ఎక్కడ వెళ్ళిపోతారు అని చెప్పి డబ్బులు ఇచ్చి ఆపుకునే పరిస్థితి వస్తుంది వైసీపీ వాళ్ళు. ఏమన్నా క్వశ్చన్స్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.